హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. థియేటర్లో అరుపులే తక్కువ, దీనమ్మ కాజల్ మాత్రం కొట్టేసింది మూవీ. లిటరలీ ఒక కమర్షియల్ హీరోకి ఎలాంటి ఎలివేషన్స్ పడతాయో కాజల్కి అలా పడ్డాయి. హీరోకి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది ఈ క్యారెక్టర్. మూవీ మొత్తానికి కాజల్ క్యారెక్టర్ హైలైట్ అయింది. కాజల్ సత్యభామగా చాలా బాగా నటించింది. ఇన్-డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. రివ్యూ లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. కాజల్ అగర్వాల్ అండ్ నవీన్ చంద్ర లీడ్స్గా చేసిన సత్యభామ మూవీ నాకు మంచి హై ఇచ్చింది. ఇదొక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. మూవీ మొత్తం మనకి సత్యభామే కనిపిస్తుంది. యాక్చువల్గా మనం హీరోయిన్కి స్కోప్ లేదు, ఎందుకుందో తెలీదు అని అంటుంటే వింటాం. కానీ అది ఈ మూవీలో రివర్సే. మూవీలో కాజలే హీరో. నవీన్ చంద్ర ఉన్నారు కానీ పెద్ద రోల్ ఏం కాదు. ఒక హీరో ఎలా ఫైట్ చేస్తాడో ఎగ్జాక్ట్గా అలా చేసింది కాజల్. పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు. ఎలివేషన్ షాట్స్, హీరోయిక్ మూమెంట్స్ చాలా బాగా పడ్డాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ బాగానే చేశారు. శ్రీచరణ్ పక్కల ఇచ్చిన బీజిఎం సీన్స్కి చాలా ఇంటెన్స్ ఫీల్ని ఇచ్చింది. మూవీకి చాలా బాగా ప్లస్ అయింది. స్టోరీ ఏంటంటే ఏసీపీ సత్యభామ షీ టీమ్స్ని ఫామ్ చేసి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ధైర్యంగా వెళ్ళి సాల్వ్ చేస్తుంది. కేసు సాల్వ్ చేయడంలో తన అప్రోచ్ చాలా వైల్డ్గా ఉంటుంది. అలాంటి సత్యభామకి ఒకసారి అనుకోకుండా తగిలిన కేసుని సాల్వ్ చేసే క్రమంలో చాలా పర్సనల్గా తీసుకుంటుంది. ఆ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ కాంప్లికేట్ అవ్వడం, హైయర్ ఆఫీసర్స్ నుండి అడ్డంకులు వస్తూ ఉంటాయి. మరి ఆ కేసుని ఎలా సాల్వ్ చేసింది అన్నది మిగతా స్టోరీ. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎక్కడా బోర్ కొట్టకుండా స్ట్రెయిట్ టు ద పాయింట్ అన్నట్టు ఉంటుంది. డైరెక్టర్ సుమన్ చిక్కాల తీసుకున్న సబ్జెక్ట్ని బాగానే డీల్ చేశారు. రిషి, నేహ, రియాజ్, విజయ్, అత్కర్ ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మనం చాలా ఫోకస్డ్గా చూస్తే కానీ అర్థం కాదు. ఒక చోట మిస్ అయినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒక్కటి ఏంటంటే మూవీ మొత్తం కేసు చుట్టూనే తిరుగుతుంది. అది తప్ప ఇంకేం లేదు మూవీలో అన్న ఫీలింగ్ వస్తుంది. సత్యభామ లో అయినప్పుడు మాత్రమే నవీన్ చంద్ర కనిపిస్తాడు తప్ప ఇంకా వాళ్ళిద్దరి మధ్య స్పెషల్ సీన్స్ ఏం ఉండవు. ఓవరాల్ మూవీ అయితే నాకు నచ్చింది. ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్ బై కాజల్ అగర్వాల్. క్యారెక్టర్ని చాలా బాగా పుల్ ఆఫ్ చేసింది. ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా చేస్తే చూడాలని ఉంది. మీరు కనుక మూవీ చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. రివ్యూ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మూవీ మంచింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టేసుకోండి.